కూటమి ప్రభుత్వం అరాచక అవినీతి అక్రమాల పాలనపై వైసీపీ ఏదైతే ఒక ఉద్యమంగా జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా ఏడాది కూటమి పాలనలో జరిగిన నిరంకుశత్వ పాలన విధ్వంస పాలన గురించి గడప గడపకు తిరిగి ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని లేదా ఈ బుక్ని తెచ్చినట్లు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే కర్నూలు పార్లమెంటు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశము ఈ లక్ష్యం ఏమి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీని ద్వారా ఏం చేద్దామని ప్రజలకి ఏం తెలపాలని? అంటే ఈ సంవత్సరం లోపల ప్రజలు ఎన్ని రకాలుగా మోసపోయినారు, కూటమి ప్రభుత్వం ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసింది, ఎన్ని హామీలు ఇచ్చినారు, ఆ హామీలన్నిటినీ నెరవేర్చకుండా అన్ని వర్గాలను ఏ రకంగా మోసం చేసినారు. సంవత్సర కాలం గడిచిపోయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం ఒకటి, అలాగే ఎటువంటి అరాచకమైనటువంటి పరిపాలన చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎటువంటి అరాచకం అంటే ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది వైసీపీ నాయకుల మీద హత్యాయత్నాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అలాగే ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టినారు, ఎంతమంది వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టినారు, ఆఖరుకు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా కేసులు పెట్టి జైల్లో పెట్టడము. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రహసనంలాగా జరగడం అనేది ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇన్ని కేసులు ఇన్ని రకాలుగా పెట్టినది ఎప్పుడు లేదు. ఒకటి రెండు మత్స్య తునుక చూసుకుంటే నిన్న ఆయన శ్రీనివాస్ గారి మీద సాక్షిలో ఆయన నవ్వినాడంటే కేసు పెట్టడం, దాన్ని తీసుకుపోయి సుప్రీంకోర్టులో లాస్ట్కు జడ్జి అక్షింతలేసే పరిస్థితి వచ్చింది, మొట్టికాయలు వేసినారు. మేము కూడా నవ్వుతుంటాం, మా మీద కూడా కేసులు పెడతారా, జైల్లో పెడతారా? అయితే గతంలో వీరు చేసిన తప్పులుగా కానీ ఇప్పుడు శిక్షలు పడుతున్నాయి, చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటామని కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు ఏం తప్పులు చేశారు గతంలో? ఇప్పుడు నిన్న శ్రీనివాస్ గారు ఏం తప్పు చేసినారు సాక్షిలో? ఆయన ఎవరో కామెంట్ చేస్తే ఆయన కామెంట్ చేసింది కూడా నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పినారు. అదే రిపోర్టు ఈనాడులో ఈటీవీలో కూడా వచ్చింది. కంట్రీలో హైయెస్ట్ సెక్స్ వర్కర్లు ఉండేది ఆంధ్రప్రదేశ్లో కూడా హైయెస్ట్ సెక్స్ వర్కర్లు ఉండేది కృష్ణా జిల్లా, తర్వాత అనంతపూర్ జిల్లాని, తర్వాత ఏ జిల్లాలో ఎన్ని వేల మంది ఉండారని స్ట్రాటజీ ఇచ్చినారు. మరి ఈనాడు వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా, ఈటీవీ మీద కేసు పెట్టి మరి వాళ్ళను లోపల పెట్టాలి కదా. ఇక్కడ ఇంకొకటి ఏమంటే వచ్చినటువంటి అనాలిసిస్ట్ మాట్లాడినాడు తప్ప కొమ్మినేని గారు మాట్లాడలేదు, కానీ కొమ్మినేని కూడా కేసులో పెట్టినారు. అక్కడికి కొమ్మినేని అన్నాడు అట్లా మాట్లాడకూడదు అని అన్నాడు, నవ్వితే కేసు పెట్టినారు. మరి అదే TV5లో 22లోనే వచ్చింది, బెజవాడ అంతా కూడా వేశ్య కూపం అయిపోయిందని వచ్చింది T5లో. మరి ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఈరోజు ఎవరు మాట్లాడకుండా సాక్షి మీద దాడులు, సాక్షులు ఎవరైనా మాట్లాడినారు, ఎవరు వచ్చి మాట్లాడినారు, దాడులు, మరి సాక్షి ఆఫీస్ అంటూ పెట్టినారు. అయితే అంటే అక్రమ అరెస్టులకు కావచ్చు లేదా అన్యాయంగా అరెస్ట్ చేయడం కావచ్చు గతంలో వైసీపీ నేర్పింది, వాళ్ళు చేసిన ఇది సంస్కృతి అంటున్నారు. అట్లా వైసీపీ కనుక అరెస్ట్ చేస్తా పోయింటే తెలుగుదేశం నాయకులు ఎవడు బయట ఉండడు. ఈరోజు స్పీకర్గా ఉన్నారు అయ్యన్న పాత్ర గారు. ఆయన ఆ రోజు ఏం మాట్లాడినాడు? జగన్ ఒక సైకో నా కొడక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చెత్త పని వేస్తున్నాడు చెత్త నా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట్లాడినాడు. మరి అయ్యన్న పాత్ర గారిని జైల్లో పెట్టాలి, 16 స్టేషన్లలో కేసులు పెట్టి 20 స్టేషన్లు తిప్పాలనుకుంటే అదేం పెద్ద పని కాదు ఆ రోజు. కానీ అయ్యన్న పాత్ర గారి మీద కేసు పెట్టలేదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా అన్నారు అనిత గారు, విజయమ్మ అని పిలుస్తారు, భారతమ్మ అని పిలిచే వాళ్ళ నాయనగారు వాళ్ళకి ఏమవుతుంది అని అన్నారు. ఒక మహిళ, ఆమె ఒక టీచర్గా పనిచేసింది. అంత సంస్కారం లేకుండా మాట్లాడితే ఎవరినైనా సరే మహిళలను అమ్మ అని పిలవడం అనేది మన సంప్రదాయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే అమ్మ అని పిలిచినారు. ఆమె దాన్ని హుందాగా స్వీకరించినారు. అమ్మ అంటే తల్లితో సమానం. దానికి అమ్మ అంటే అందరికీ అంటగడతారు, తండ్రికి ఆమెకు.
సంస్కారమైన వాళ్ళ మీద కేసు పెట్టలేదే. అట్లా చాలామంది మాట్లాడినారు. అసలు జగన్ నీకు పుట్టే పిల్లలు నీకు పుట్టలేదు డిఎన్ఏ చేయించారు అన్నారు. వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేలే. అంత వరస్ట్గా మాట్లాడినారు. ఈరోజు 250 మంది సోషల్ మీడియా వాళ్ళ మీద కేసు పెట్టినారు. అదే 250 మంది మీద 778 కేసులు పెట్టినారు. పోసాని గారి మీద అయితే 16 పోలీస్ స్టేషన్లలో ఒకటే కేసు. సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ ఇచ్చింది, ఒకటే కేసును డిఫరెంట్ స్టేషన్లలో పెట్టకూడదు, పెట్టినా కూడా దాన్ని డిఫరెంట్గా అరెస్ట్ చేయకూడదు, ఒకటే కేసు కింద తీసుకోవాలని. కానీ 16 స్టేషన్లు తిప్పినారు కదా. ఆయన ఏమన్నా నక్సలైటా లేకుంటే టెర్రరిస్టా? అయితే ఆర్థిక వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ ఉంది, సుపరిపాలన అందిస్తుంది. ఇది జీర్ణించుకొని వైసీపీ అనవసరంగా ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురవుతుందని చెప్పి ఇప్పుడు ప్రజలకు వెళ్ళే ఒక కార్యక్రమం లేదా చంద్రబాబు మోసం అని చెప్తా ఉన్నారని టీడీపీ నేతలు అంటున్న పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ అంత గాడిలో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో కరోనా వచ్చినా కూడా 5 సంవత్సరాలలో ఆయన చేసిన అప్పు ఎంత? 3,50,000 కోట్లు ఎంతో. అవి కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ 2,78,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తూ 3 లక్షల చిల్లర అప్పు చేసినారు. మీరు ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా మొదటి సంవత్సరము 1,50,000 కోట్లు అప్పు చేసినారు కదా. మీరేం చెప్పినారు? 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. మీరే అసెంబ్లీలో ఏం చెప్పినారు? బడ్జెట్లో మీ ఫైనాన్స్ మినిస్టర్ 6,50,000 కోట్లు అన్నారు. మీరు చెప్పిందే. అంతకుముందు ఎంత అన్నది? 3 లక్షల చిల్లర కోట్లు. ఆర్థిక విధ్వంసం ఎక్కడ జరిగింది? నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు మాజీ చెప్పినాడు, మీకు మాకు ఉండేది 10,000 కోట్లు మాత్రమే డిఫరెన్స్. బడ్జెట్లో జీతాలు ఇవన్నీ పోను, మాకు మిగిలింది 1,07,000 కోట్లు మిగిలింది, మీకు 1,17,000 కోట్లు మిగిలింది. మేము దాదాపుగా 80,000 కోట్లు సంక్షేమానికి ఇచ్చినాం, మీరు రూపాయి సంక్షేమం ఇవ్వలేదు. అది కాక మీరు 1,58,000 కోట్లు అప్పు చేసినారు. ఎక్కడ పెట్టినారు? ఒక్క పెన్షన్ మాత్రం 1,000 రూపాయలు పెంచి ఇచ్చినారు తప్ప మిగతా ఒక్క సంక్షేమం లేదు కదా. మహా వేసింటే రోడ్లకు అది కూడా ప్యాచీలు వేసినారు, రోడ్లు వేయలే. ప్యాచీలకు వేసింటే 1,000-1,500 కోట్లు, 2,000 కోట్లు. ఏమి ఎక్కడ? పోలవరం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్. ఏమన్నా గుండ్రేవులో కట్టినారా? సిద్ధేశ్వరం కట్టినారా? లేకుంటే ఏదైనా పెద్ద హైవేలు వేసినారా? ఐకానిక్ బిల్డింగ్లు కట్టినారా? సంవత్సరం అయింది. అమరావతి అని కలవరించన్నారు. ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి కలవరించన్నారు. సంవత్సరం అయితే ఒక ఇటుక పెట్టినారా? కనీసం కంప చెట్లను తొలగించినారా? ఇటీవల మీరు అన్నట్టు ఏదైతే బీటీ రోడ్డు అంటే డోన్ నియోజకవర్గం ప్యాపిల మండలంలో వేశారు, సుమారు 4 కోట్లు ఖర్చు పెట్టారు. బట్ మొన్న వచ్చిన వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. ఎట్లా చూస్తారు? అది వాళ్ళ స్టాండర్డ్. అదే వైసీపీ గవర్నమెంట్ వేసిన అదే డోన్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 700-800 కోట్లతో రోడ్లు వేసినారు. ఒక్క రోడ్డు అయినా కొట్టుకుపోయింది. ఇప్పటికీ బేసి 3 సంవత్సరాలు అయింది. అంటే మీ పన్నులలో అంత నాణ్యత ఉంది. మీరు అవి ఇచ్చేది మీ నాయకులకి ఇచ్చండారు, దాన్ని పైన వేసిపోతున్నారు. ఇంతే. మీరు వేసిన ప్యాచెస్ కూడా ఆల్రెడీ లేచిపోతున్నాయి మొన్న పడిన ఒక్క వర్షానికే. అంటే ఇది అంతా బోగస్ చేస్తూ పోతున్నారు. ఫైనాన్షియల్గా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో 1,58,000 కోట్లు అప్పు చేయలే. ఆర్థిక విధ్వంసం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర జీడిపి ఎంత అన్నది, జిఎస్టీ ఇన్కమ్ ఎంత అన్నది, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు తీసుకోండి. ప్రజలందరి దగ్గర డబ్బులు తిరుగుతున్నాయి, వివిధ రూపాయలలో వాళ్ళకి వస్తున్నాయి. ఈరోజు ఒక్కొనికి రూపాయి లేదు. ఈ రోజుకు కూడా మొన్న తల్లికి వందనం, మొన్న మేమందరం ధర్నాలు చేసి వాళ్ళ వెంటపడి వాళ్ళని ఒత్తిడి చేసి ప్రజల తరపున పోరాటం చేస్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చే లోపల ఏదో ఒకటి ఇవ్వకుంటే వీళ్ళు ప్రజల దగ్గర పోతే కొడతారనే భయంతో ఆ తల్లికి వందనం ఇచ్చినారు. అది కూడా ఎంత అవకతవకలు ఉన్నాయో చూస్తున్నాం. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 84 లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్కూళ్ళల్లో ఉండారని చెప్పినారు. మరి 54 లక్షలకి ఇచ్చినారు, ఇంకో 4 లక్షలు ఇస్తామని 58 లక్షలు ఇస్తున్నారు. మిగతా 30 లక్షలు ఆంఫట. మీరు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు కదా. పోయిన సంవత్సరం అసలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం దాని గురించి మాట్లాడడం లేదు కదా. ఏమనంటే సూపర్ 6 అయిపోయినాయి అంటారు. నిరుద్యోగ భృతి ఇచ్చినారా అయిపోయినాకి?
పోనీ 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 లెక్క 18,000 ఇస్తూ ఉన్నారు. పోయినసారి ఇవ్వలే, ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పడంలే స్త్రీనిధి. తర్వాత 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా 4,000 చొప్పులు ఇస్తూ ఉన్నారు. ఇచ్చినారా? ఇవ్వలే. వాళ్ళని మోసం. రైతులకు 20,000 ఇవ్వాలి, పోయిన సంవత్సరం 20,000 ఎగరగొట్టినారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 6,000 కూడా ఇవ్వలే. అది మోసమే కదా. ఫస్ట్ ఏం చెప్పినారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 6,000 కానీ 7,000 కానీ కాకుండా మేము 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు మాట మార్చినారు, దాంతో కలిపి అంటున్నారు. అది కూడా మొదటి సంవత్సరం మిగిలించుకున్నారు కదా. ఏదైతే ఒక సంవత్సరంలో 80,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చినారో ఆ 80,000 కోట్లు మొదటి సంవత్సరం మిగిలింది కదా. నువ్వు రూపాయలే. పోనీ పెన్షన్లు ఇచ్చినావు అనుకుంటే ఒక 20 పోతే 60 కోట్లు మిగిలింది కదా. మళ్ళీ 1,50,000 కోట్లు అప్పు ఎందుకు చేసినావు? ఆ అప్పు చేసినది ఎక్కడ పెట్టినావు చెప్పాలి కదా. ఆర్థిక విధ్వంసం ఎక్కడ జరుగుతుంది? అయితే ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు విమర్శిస్తూ అంటే ఈ కూటమి పాలనలో అస్తవ్యస్తంగా ఉందని, ఇది ఒక్కొక్క సూపర్ సిక్స్లో ప్రతి పాయింట్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పుడు ఏదైతే జగన్ అంటే నమ్మకము, చంద్రబాబు అంటే మోసం అని మీరు ఒక పుస్తకం తెచ్చారు. మరి ఎప్పటి నుంచి వెళ్తారు? గ్రామాల వారుగా లేదా పబ్లిక్తో గడప గడపకి ఎప్పటి నుంచి వెళ్తారు? ఏ విధంగా కార్యాచరణ చేశారు? ఇప్పుడు ఒక్క సూపర్ సిక్స్ అనే కాదు, వాళ్ళ పరిపాలన వైఫల్యాలు ఎట్లున్నాయి, ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా ఎగరగొట్టినారు, వాళ్ళ అరాచకమైనటువంటి పాలన ఎట్లుంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు, మహిళలకు ఎంత అధ్వానంగా రక్షణ లేకుండా పోయింది, ఆఖరుకు మైనర్ బాలికల మీద కూడా తెలుగుదేశం కార్యకర్తలు రేపులు చేయడము, వాళ్ళను హరాస్మెంట్ చేయడము, సెక్సువల్ హరాస్మెంట్ చేయడము, రేపులు చేయడము, లైంగిక దాడి చేయడము, అవి ఎట్లున్నాయి. తర్వాత వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు ఎట్లా దాడులు చేస్తున్నారు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను ఏ రకంగా దౌర్జన్యంగా తీసుకుంటున్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ఏ రకంగా వాళ్ళు కబ్జాలోకి తీసుకుంటున్నారు, వక్ఫ్ బోర్డుకు సంబంధించినది కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్లు కావచ్చు ఏ రకంగా కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోతాం. ఈరోజు నిన్న బుక్ ఆవిష్కరించాం, ఇంకా బుక్స్ కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయి. వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి తీసుకెళ్తారు. ఇప్పుడు మాకు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే అభ్యర్థులు పోయి డోర్ టు డోర్ తిరిగే పని లేదు. మాకు మండల కమిటీలు అయిపోయినాయి. ఇప్పటికీ ఇంకా గ్రామ కమిటీలు కూడా ఈ నెల అయిపోతే గ్రామంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా తిరుగుతారు. గవర్నమెంట్ ఓడిపోయినటువంటి సంవత్సరంలోనే పార్టీని ఇంత యాక్టివ్గా ముందరు తీసుకుపోవడం కావచ్చు, అన్ని రకాల కమిటీలు వేయడం కావచ్చు, మొత్తం క్యాడర్ అంతా కూడా యాక్టివ్ చేసి ప్రజా సమస్యల మీద ప్రజల తరపున పోరాడేటువంటి ఒక నైతికంగా బలాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసేటువంటి పార్టీ నాకు తెలిసి భారతదేశంలో ఏదంటే నాయకుడు ఉన్నాయంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా తీసుకుపోతాం, వెంటబడతాం. మిగతావి ఏదైతే మీరు అన్నీ అయిపోయినాయని మాటలు చెప్పి మోసం చేస్తున్నారో వదిలిపెట్టాం. ఈరోజు వెంటబడి మీతో తల్లికి వందనం ఇప్పించినాం, మీ మీద ఒత్తిడి తెచ్చి మీ మీద ధర్నాలు చేసి ప్రజా ఉద్యమాలు చేసి తల్లికి వందనం ఇప్పించగలిగినాం. అలాగే మీరు ఇచ్చినటువంటి మిగతా హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు వదిలిపెట్టము, ప్రజా ఉద్యమాలు చేపడతాం, మిమ్మల్ని వెంటబడతాం, మిమ్మల్ని నిద్రపోకుండా అవన్నీ చేసేంత వరకు మీకు నిద్ర పట్టకుండా చేస్తాం కూడా. అయితే జిల్లా అధ్యక్షుడిగా సింహమోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీకి. తన నియోజకవర్గంలో అంటే మైనార్టీ నేతలను కలుపుకోవడంలో విఫలమయ్యారు, ఏకతాటిపై తేలేకపోయారు. ఇది వైఫల్యంగా చెప్తున్నారు, మీరేమంటారు? ఈరోజు పాల్గొనేటువంటి వాళ్ళు మీరే ఇందాక వీడియో తీసినారు, దాంట్లో ఎంతమంది మైనార్టీలు ఉన్నారు, ఎంతమంది లేరు అని చూడండి. ఎవరో ఒకరిద్దరు ఏదో పార్టీకి దూరంగానో లేకుంటే ప్రభుత్వానికి భయపడో కొంతమంది రాలేకపోవచ్చు. మేమేమైనా బలవంతం చేయడం లేదు, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటున్నాం. కొంతమంది ఏదన్నా భయపడి రాలేని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళను ఒత్తిడి చేయడం లేదు. మేము కలిసి వచ్చే వాళ్ళను, పార్టీ మీద అభిమానం ఉండే వాళ్ళను అందరిని కలుపుకుంటున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ ఇస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళ మీద పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. మీకు కావాలంటే ఇక్కడ 10 మంది ఉంటే దాదాపు 15 మంది ఉన్నారు, దాంట్లో 9 మంది మైనార్టీలు ఉన్నారు. చూడండి టీవీలో. ఫైనల్గా ఏదైతే మన ఇటీవల చంద్రబాబు వచ్చిన పర్యటన సందర్భంగా
కన్నులు మీ అన్ని ఎందుకు మార్చలేకపోయారని టీజీ భరత్కి కొంత చురకలు అంటిస్తూ వైసీపీకి మీకున్న అనుబంధం ఏంటి, లోపాయకర్ ఒప్పందం ఏంటి అడిగిన ప్రశ్న. దీనికి మీ కామెంట్. దానికి సమాధానం చెప్పాల్సింది భరత్ గారు చెప్పాలి, మేం కాదు. మాకైతే లోపాయకారి ఒప్పందం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మా దగ్గర సంఖ్యాబలం ఉంది. కార్పొరేటర్లు మా దగ్గర నుంచి పోయిన వాడు ప్రలోభాలకు లొంగి పోయిన వాళ్ళు పోంగా ఇంకా దాదాపుగా 30 మంది ఉన్నారు. ఒక కార్పొరేటర్ని మేయర్ని దించాలంటే 2/3 ఉండాలి, 50% కాదు. 2/3 మెజార్టీ వాళ్ళ దగ్గర లేరు. ఇంకా పోయిన పొట్టంతా పోయింది మా దగ్గర. కార్పొరేటర్లు నిలవనేటోళ్ళు గట్టిగా ఉండేటోళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని లాక్కోలేకుండారు. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ల స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి వాళ్ళు దించలేకపోతున్నారు. దించాలనే ఆలోచన రావాలంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి కదా. దాంట్లో లోపాయకారి ఒప్పందం ఉంది అంటే రాష్ట్రంలో ఉండే మేయర్లందరినీ దించినాడా చంద్రబాబు నాయుడు? మున్సిపల్ చైర్మన్లందరినీ దించినారా? జెడ్పీ చైర్మన్లందరినీ దించినారా? ఎవరిని దించుకోలే కదా. ఏదో 2-3 చోట్ల మీరు దించుకున్నారు, ప్రలోభాలు పెట్టో భయపిచ్చో చేసుకున్నారు. అంతటా ఎందుకు భయపడతారు? అనంతపూర్ ఉంది, కర్నూలు రాయలసీమలో అనంతపూర్ ఉంది, కడప ఉంది, చిత్తూరు ఉంది, తిరుపతి ఉంది, నంద్యాల ఉంది. ఇవన్నీ దించగలిగినారా? ఎక్కడ నెల్లూరు ఉంది, ఎక్కడ దించుకోలేదు. ఇక ఇది ఒక్కటే కాదు, ఎక్కడ దించలేకపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఇష్టం వచ్చినట్టు దించుకోవాలంటే కుదరదు. మొన్న అట్నే కడపలో ఓవర్ యాక్షన్ చేసినారు. కోర్టు వాత పెట్టింది, బొక్క బొర్రలో పడినారు, పండ్లు ఊడిపోయినాయి. అదే జరుగుతుంది. కాబట్టి తెలుసు కాబట్టి ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంది, దించే ప్రసక్తి లేదు. అట్లా అనుకుంటే మేము ఇట్లా దించుతా పోవాలనుకుంటే కేవలం 2 తేడా ఉన్నాయి. తాడిపత్రి 10 నిమిషాల పని. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ని ఎన్నుకునే సమయంలో మా ఎమ్మెల్యే గారు ఎవరో ఇద్దరిని లాక్కొని గెలవాలనుకుని ఆలోచన చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ పోతే ఆ రోజు సొంత పార్టీ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసి ఫెయిర్ ఎలక్షన్ జరిపించి తెలుగుదేశం గెలిచేదానికి కూడా సహకరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ఉండేటోళ్ళని దించాలనుకోలే. అది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి మోసానికి, జగన్కు ఉండేటువంటి నమ్మకానికి తేడా. మొత్తం మీద 2029లో అంటే మీ క్యాడర్ కానీ మీరు కానీ ఎలాంటి ఆశలతో ఉన్నారో? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పోతుంది, మీరు వస్తారనే నమ్మకం మీకుందా? మాకే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ప్రజాపాలన వస్తుంది. ఈ మాట చెప్పి తప్పేటువంటి సంస్కృతి లేదు ఆయనకు. కాబట్టి ఆయన వచ్చినంటే మళ్ళీ మా జీవితాలన్నీ సుభిక్షంగా ఉంటాయనేది ప్రజలకు ఉంది. మా క్యాడర్కు అంతా కూడా మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి పార్టీని, మళ్ళీ ప్రజలందరికీ కూడా మేలు చేసే గవర్నమెంట్ని తీసుకొని రావాలని మా కార్యకర్తలు, నాయకులు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే సమరోత్సాహంలో ఉన్నారు. ఈరోజే ఎలక్షన్ వచ్చాదా, రేపు వచ్చాదా చూసుకుందాం ఏందో కథ అనేటట్లు ఉన్నారు. అయితే ఏదైతే మన తెనాలి ఘటనలో ఏదైతే పరామర్శకు వెళ్ళినప్పుడు అంటే గూండాలు, రౌడీలకు వైసీపీ మద్దతు చెప్తూ ఉంది, వాళ్ళకి సహకరిస్తూ ఉంది. సో ఇట్లాంటి రాజకీయం చేసే వైసీపీని అంటే భౌతికంగా పాతాళానికి తొక్కేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. అంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని? తెనాలిలో దాంట్లో ఎవరు గుండాలు? ఒకరు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నారు, ఒకరు లాయర్ ఉన్నారు, ఒకరు మైనార్టీ, ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ. ఐ థింక్ వాళ్ళు చేసిన తప్పేంది? నువ్వు ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది? వాళ్ళని కొట్టింది ఎప్పుడు? కొట్టిన మరుసటి రోజు మీరు ఎఫ్ఐఆర్ చేసినారు, కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసినారు. ఎప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసింది? డేట్లు చూడండి. అంటే ముందు వాళ్ళను పిలుచుకొని వచ్చి ఎవరినో సంతృప్తిపరచడానికి, ఎవరి కళ్ళల్లోనో ఆనందం చూడడానికి పిలుచుకొని వచ్చి రోడ్డు మీద కొట్టి ఆ వీడియోలు మీరే తీసి సదరు నాయకునికి పంపించి ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయనేది మర్చిపోయినారు. అది అందరు తీసినారు, బయటకు వచ్చింది. వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళేమి దొంగలు కాదు. వాళ్ళ మీద అంతకుముందు 16 కేసులు లేవు, రౌడీ షీట్లు లేవు, ఏం లేవు. మీరు పట్టుకున్నాక రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు. మీరు మరి అనంతపూర్ జిల్లాలో ఒక బాలిక మీద 14 మంది సంవత్సరం నుంచి అరెస్ట్ చేస్తే ఒక దళిత బాలిక మీద వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు ఎందుకు పట్టుకొని వచ్చి కొట్టడంలే?
పోనీ అరెస్ట్ చేసినారు అందరినీ? ఇంతవరకు లేదు. అది అంటే అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఇంకొక మహిళ మీద అత్యాచారం చేస్తే పంచాయతీలు చేర్చండారు, పోలీస్ స్టేషన్లు పిలిపించి. ఎక్కడ వీళ్ళు రౌడీలా, లేకుంటే అమాయకమైనటువంటి బాలికలను రేప్ చేసి వాళ్ళను లైంగిక దాడి చేసే వాళ్ళని రక్షించే వాళ్ళు మీరా? వాళ్ళ లాయరు, ఇంజనీరు వాళ్ళని రోడ్డు మీద వేసి కొడితే ఒక నాయకుడు పరామర్శించని పోయినాడు. అంతకుముందు వాళ్ళకి రౌడీ షీట్ ఎప్పుడుందో చూపెట్టమనండి. తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇష్టారాజ్యం చేస్తున్నారు. పోతాం, తప్పే ఉంది. మీరు విమర్శిస్తున్నారని భయపడము, ఇంట్లో కూర్చోము. నిన్న పొగాకు రైతుల కోసం పోయినారు. అయ్యా, ఒక నాయకుడు పోతుంటే, రైతులను పరామర్శించడానికి పోతుంటే ఓ 50 మందిని పెట్టి నల్ల బెలూన్లు పెట్టి మీ ఆడ అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేయడానికి ఆడ దాదాపు 30-40 వేల మంది వచ్చినారు. ఓ 40-50 మందిని పెట్టి ప్రొటెస్ట్ చేయడము మీ పార్టీ వాళ్ళని ముందర పెట్టి, అది ఎంతవరకు సంస్కారం మీకు? అది కూడా వాళ్ళకి 500 డబ్బులు జాకెట్టు, అవి టీవీలలో వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చినారు. మేము బుగ్గలు పట్టుకునేందుకు, బెలూన్లు పట్టుకునేందుకు 500 రూపాయలు డబ్బులు ఇచ్చినారు, ఒక జాకెట్ పీస్ ఇచ్చినారని వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయింది. అది సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలలో వచ్చింది. ఇటువంటి సంస్కృతి పెట్టుకొని ప్రజల వద్దకు పోకూడదంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చి పుట్టినటువంటి నాయకుడు. ప్రజలు ఎప్పుడు ఎవరు కష్టాలలో అంటే అక్కడికి వెళ్తాడు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడే ప్రసక్తి లేదు. ఇంకా మీరు దీన్ని చేయడం వల్ల ఇంకా మీరే అబాస్ పాలవుతారు. నిన్న అమాయకమైనటువంటి రైతుల మీద కేసులు పెట్టినారు. ఇవన్నీ కూడా మీ పాపాలు పండనీకి వస్తుంది. ఏదో రోజు పాపాలు పండిన రోజు అధోగతి పాలవుతారు. మీ పార్టీ ఈరోజు అంత ఓవర్ యాక్షన్ చేసే నాయకులు స్టేట్ వదిలిపోయే పరిస్థితి కూడా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో కూటమి పాలన యొక్క అవినీతి అక్రమాలు అయితే ఖచ్చితంగా ఎండగడతాం. జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళుతాడు. అంటే గడప గడపకి వెళ్ళి ప్రజలను అవేర్నెస్ చేసి ఖచ్చితంగా ఏ అయితే సూపర్ 6 పథకాలను కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేసే విధంగా ఖచ్చితంగా అయితే మేము పోరాడతామని ఏదైతే జిల్లా అధ్యక్షులు యశ్వమోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.